Hey guys, welcome back to my YouTube channel Krish Manju. ఇవాళ మన డిష్ బిస్మిల్లాబాద్. ఇది బెంగళూరులో చాలా ఫేమస్. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీన్ని చేయడానికి కళాయి కానీ కుక్కర్ కానీ యూజ్ చేయొచ్చు. మనం కుక్కర్ యూజ్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి బటర్, ఆయిల్, జీరా, 4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఒకసారి వేపాలి దోరగా. ఇవి వేగాక 1 కప్పు టొమాటో మళ్ళా వేపి, 1 కప్పు బఠానీ, 1 కప్పు క్యారెట్, 1 కప్పు పొటాటో, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని వేసుకోవాలి. 1 కప్ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి. మనం రవ్వ యూజ్ చేస్తున్నాం. సో రవ్వకి 1 కప్ రవ్వకి 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ అండ్ కొత్తిమీర. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక మనం రవ్వ అనేది యాడ్ చేస్తాం. దీన్ని మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఒకటి రైస్తో చేసుకోవచ్చు, ఇంకోటి రవ్వతో చేసుకోవచ్చు. రవ్వ అంటే రైస్ రవ్వ. ఇది ప్రతి కిరాణా స్టోర్లోని అవైలబుల్గా ఉంటుంది. రైస్తో అయితే 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు 1 కప్ రవ్వని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరే కుక్కర్ పెట్టి దాల్ అనేది మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. సో పప్పు, వాటర్ అండ్ కుక్కర్ పెట్టి దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందాక కుక్ అయిన పప్పు, చింతపండు రసం, బాత్ పొడి 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీకు బాత్ పొడి కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. 2 స్పూన్స్ సాంబార్ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు కారం, పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్స్ చేసిందంతా ఈ డ్రై బాత్లో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇది కొంచెం సైడ్కి తీసి పెడతాను. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని ఇది ఒకసారి కుక్ అవ్వాలి మొత్తం. ఇది కుక్ అయ్యేలోపు మనం కొంచెం తాలింపు అనేది పెట్టుకోవాలి. ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వీటితో ఒకసారి తాలింపు పెట్టి దీని మీద వేసి మిక్స్ చేయడమే. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే బిస్మిల్లాబాద్ రెడీ. దీన్ని పెరుగుతో కూడా తినచ్చు, లేదా ఆనియన్ పీసెస్తో కూడా మనం తినచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా బిస్మిల్లాబాద్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. టాటా, బాయ్.